థ్రెడ్ పైపింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎన్నో టిప్స్తో థ్రెడ్ పైపింగ్ ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా టిప్స్తో చెప్తూ ఉంటాను చూడండి. ఇక్కడ వచ్చేసి కాపర్ కలర్ అండి, ఇది గోల్డ్ కలర్ కాదు, కాపర్ కలర్ తీసుకోండి. ఎవరికైనా చాలా బ్లౌజెస్కి మీకు యూజ్ అవుతూ ఉంటుంది. కాపర్ కలర్లో తీసుకొని ఇలా స్కేల్ మందంతో కట్ చేసుకుంటున్నాను చూడండి. ఒక స్కేల్ మందంతో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి థ్రెడ్ పైపింగ్ కోసం. ఇలా థ్రెడ్ పైపింగ్ కోసం కట్ చేసేసుకోవాలి. స్కేల్ మందంతో లైన్స్ గీసుకొని క్రాస్ పీస్ మీరు చూస్తున్నట్లయితే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. మీరు కాపర్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇట్లా ఆకుపట్టు క్లాత్ని ఒక 1 మీటర్ కానీ 1/2 మీటర్ కానీ తెచ్చి పెట్టుకున్నారనుకోండి, కస్టమర్స్కి ఎప్పుడైనా వేయాలంటే ఇంట్లో స్పేర్గా పెట్టేసుకోండి, మంచిగా సెట్ అయిపోతుంది. ఏ బ్లౌజ్కైనా కాపర్ కలర్ అనేది సెట్ అవుతుంది. ఇలా చూడండి. ఇప్పుడైతే సైడ్ జాయింటింగ్స్ చేసేస్తున్నాను మొత్తం కూడా. ఇలా జాయింటింగ్ చేసేటప్పుడు కూడా ఖర్చులన్నీ ఒకేలా రావాలి అంటే కనుక ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా మడత పెట్టేసి తీసుకోండి. అలా తీసుకోవడం వల్లే మీకు స్ట్రైట్గా అంటే ఖర్చులన్నీ ఒకెళ్ళి వెళ్తాయి అన్నమాట. ఇది కూడా ఒక టిప్పేనండి. ఇలా చూడండి, ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా మడత పెట్టేసేసి ఇలా తీసుకోవాలి. మనకి వీ షేప్లో వచ్చింది చూసారా మధ్యలో, అలా చేస్తే కనుక మీకు ఖర్చులన్నీ ఒక్కకెళ్ళే వస్తాయి అన్నమాట. మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చింది, లేదా ఖర్చులన్నీ కట్టు పెట్టామా లేదా అనేది. ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖర్చులన్నీ ఒక్కకెళ్ళే వస్తాయండి. చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని మనం నెక్కి థ్రెడ్ పైపింగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. థ్రెడ్ పైపింగ్ కోసం బ్లౌజ్ తీసేసుకొని థ్రెడ్ పైపింగ్ కోసం ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఖర్చులు అనేవి పైకి ఉండేలాగా పెట్టుకోండి. 1కి 2 సార్లు చూసుకోండి. ఖర్చులు అనేవి చూడండి ఇప్పుడు రివర్స్ ఉన్నాయి, పైకి నేను మళ్ళీ పెట్టాను. ఖర్చులు పైకి పెట్టుకొని ఇలా కొంచెం అంత క్లాత్ని మడత పెట్టండి. ఇలా క్లాత్ని కొంచెం అంత మడత పెట్టేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. అయితే నేను ఇక్కడ ఫస్టే హోల్డ్ చేసి కుట్టడం మర్చిపోయాను, అయితే తర్వాత కుట్టుకుంటున్నాను. ఫస్ట్ హోల్డ్ చేసి కుట్టేసి తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించాలన్నమాట. నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే మనకి రౌండ్స్ మంచిగా తిరగాలి. ఎక్కడ కూడా పై క్లాత్ లాగొద్దు, కింద బ్లౌజ్ పీసు లాగొద్దు, రెండు కూడా లాగకుండా నీట్గా పాదానికి చాలా లూజ్గా ఇచ్చేయండి, లేకపోతే సాగదన్నమాట. మనకి బ్లౌజు రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా కర్వ్ వచ్చేలాగా ఇలా ఇచ్చేయాలి. ఇక్కడ నేను కుడుతున్నాను చూసారా. నేను ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నేను అరిచేత్తో రౌండ్స్ చేస్తున్నాను, ఫింగర్స్తో ఎక్కడ లాగట్లేదు. క్లాత్ని ఎక్కడ లాగకూడదు అనమాట. క్లాత్ లాగకుండా మీరు వీలైతే అరిచేత్తో రౌండ్ చేసుకుంటూ రండి. ఇలా రౌండ్ చేసుకుంటూ ఖర్చులు అనేవి పైకి అన్నాను చూడండి. షోల్డర్ ఖర్చులు అనేవి బ్యాక్ పార్ట్కి వెళ్ళి వచ్చేలాగా చూసుకోండి. 2 షోల్డర్స్ కూడా అటు ఇటు బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర మీరు అరిచేత్తో రౌండ్ తిప్పుకుంటూ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లాగకుండా నీట్గా కుట్టేసాను చూసారు కదా. ఎండింగ్లో కొంచెం మడత పెట్టేసి హోల్డ్ చేసేయాలి. హోల్డ్ చేసేసి మొత్తం కూడా కాట్లు పెట్టేసేయాలి. రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా కాట్లు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర కాట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ కుట్టుకు అస్సలు తగలకూడదు అనమాట. కత్తెర అనేది ఆ కుట్టుకు తగలకూడదు, కుట్టుకు దాటొద్దు. దాటిందంటే మనకి నెక్ కట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కుట్టుకు తగలకుండా జాగ్రత్తగా మనం పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చాం కదా, ఆ ఖర్చులోనే కాట్లు పెట్టుకుంటూ రండి. ఇలా కాట్లు పెట్టేశాక థ్రెడ్ని పెట్టేసేయాలి. థ్రెడ్ని పెట్టేటప్పుడు మనం హోల్డ్ చేసి పెట్టాం కదా, అలా హోల్డ్ చేసేసి పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇందాక హోల్డ్ చేసి మడతేసి కుట్టడం మర్చిపోయానని చెప్పాను కదా. మనం దీన్ని ఏమంటారు, థ్రెడ్ పైపింగ్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, క్రాస్ క్లాత్ ఒకసారి 1 సైడ్ కుట్టేసేసి తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించాలన్నమాట. అయితే నేను అది మర్చిపోయాను అనమాట. ఎప్పుడు మెడపట్టి కుట్టినట్టు ఎక్కించేసాను. అయితే మీరు ఇట్లా చేయండి, ఫస్టే హోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేసేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా మడతేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్టే మడత పెట్టి కుట్టేసేయండి. ఇలా మడత పెట్టి కుట్టేసేసి ఒక పాదం మందం, జస్ట్ పాదం మందం కొంచెం అంత హోల్డింగ్స్ అనమాట. ఎందుకంటే కటింగ్ పీస్ అనేది కనపడకుండా తర్వాత హోల్డ్ చేసేసాక మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం అనమాట. ఇలా పాదం మందం మొత్తం కూడా బ్లౌజ్కి కుట్టక ముందే కుట్టేసుకోవాలి. క్లాత్ మొత్తం కుట్టేసేసి తర్వాత బ్లౌజ్కి ఎక్కిస్తే మనకి ఈజీగా ఉంటుంది. అయితే నేను మర్చిపోయాను కాబట్టి ఇలా కుడుతున్నాను. ఇప్పుడు
చూసారు కదా. ఇప్పుడు మొత్తం కూడా బ్లౌజ్ మొత్తాన్ని కూడా ఇలా హోల్డ్ చేసేసి కుట్టేశాను నేను. మీరైతే ఈ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్, మీరు ఫస్టే కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించుకోండి. అయితే నేనైతే మర్చిపోయాను, అందుకనే మళ్ళీ చెప్తున్నాను. మీరు అలా మర్చిపోకుండా ఫస్ట్ కుట్టేసుకొని తర్వాత బ్లౌజ్ మీదకి ఎక్కించండి. ఎండింగ్లో రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ఎలా అయినా కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. ఇట్లా చేసినా అలానే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ మొత్తానికి కూడా ఒక సైడ్ కుట్టేశాను. ఇప్పుడు థ్రెడ్ పెట్టేస్తున్నాను. చూడండి, థ్రెడ్ పెట్టేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట, అరే స్టిచ్చింగ్ లేదే అనేసి. అయితే ఇలా థ్రెడ్ పెట్టేసేసి హోల్డ్ చేసేయండి. స్టార్టింగ్ హోల్డ్ చేసేసేసి ఓన్లీ దారం వరకే బయటికి వెళ్ళాలి. దారం వరకే బయటికి వెళ్ళాలి. ఖర్చులు మొత్తం కూడా లోపలికి అటు సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. అటు సైడ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, నేను పాదంతో డబల్ పాదం మీదే కుడుతున్నాను మీకు చూస్తున్నట్లయితే. అయితే దారం మందమే బయటికి రావాలి. సర్కిల్ తిరిగే దగ్గర చాలా స్టిఫ్గా జాగ్రత్తగా పట్టుకోండి. స్టిఫ్గా జాగ్రత్తగా పట్టుకుంటూ కుడితేనే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. మొత్తం కూడా పట్టుకోవడంలోనే ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది. చాలా నీట్గా పట్టుకుంటేనే నీట్గా వస్తుందన్నమాట. పట్టుకోవడంలో ఉంటుంది కదా. సింగిల్ పాదం అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది, కానీ పాదాలు మార్చే బదులు ఇలా డబల్ పాదం మీదే నేర్చుకోండి. ఫస్ట్ ఎలా అలవాటు అయితే మనకు అలానే అలవాటు అవుతూ ఉంటుంది. కాబట్టి డబల్ పాదం మీదే నేర్చుకోండి, చాలా బెస్ట్ అనమాట. చాలా ఈజీగా నీట్గా అయిపోతుంది డబల్ పాదం మీద కూడా. అయితే ఈ థ్రెడ్ పైపింగ్కి ఏంటంటే థ్రెడ్ బయటికి వెళ్ళాలి, ఖర్చులన్నీ ఇటు మిషన్కి వెళ్ళి మన చేతికి వెళ్ళి అంటే వెనక సైడ్కి హోల్డ్ అయిపోతాయి. వెనక సైడ్కి హోల్డ్ అయిపోతాయి కదా, థ్రెడ్ వరకే బయటకు వచ్చేస్తుంది కదా. ఆ థ్రెడ్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో కుట్టు పడుతూ ఉంటుంది. మనం కుడుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా మధ్యలోకి వచ్చేస్తుంది కుట్టు అనేది. అంటే కాపర్ కలర్ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, కాపర్ కలర్ దానికి బ్లౌజ్ కలర్కి మధ్యలో కుట్టు పడుతూ ఉంటుంది. అలా వస్తే థ్రెడ్ పైపింగ్ చాలా హైలైట్ అవుతుంది, బాగుంటుంది. కుట్టు అనేది అలానే వస్తేనే థ్రెడ్ పైపింగ్ హైలైట్ అవుతుందండి. ఒకవేళ బ్లౌజ్ మీదో లేకపోతే క్రాపర్ మీదో పడ్డదనుకోండి, అంత లుక్ ఉండదు అనమాట. క్లాత్ అంత హైలైట్ అవ్వదు. థ్రెడ్ ఒక్కటే బయటికి ఇట్లా హైలైట్ అవుతుంది రెండింటి మధ్యలో పడితేనే. ఓకేనా, ఇంతేనండి. చాలా ఈజీగా థ్రెడ్ పైపింగ్ చేసేయచ్చు. చూసారు కదా, నేను ఇలాగా కొంచెం థ్రెడ్ని మధ్యలోకి పెట్టేసేసి కరెక్ట్గా దారం మందం బయటికి వెళ్ళేలాగా పట్టుకుంటూ కుడుతున్నాను. కొంచెంగా థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెంగా అడ్జస్ట్ చేసుకోండి. ఒకేసారి మొత్తం లాగేయాలని కాదు. ఇలా థ్రెడ్ని మధ్యలోకి పెట్టేసేసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రైట్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. బిగినర్స్ హ్యాండ్స్కి ఫస్ట్ వేసి చూడండి, స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత రౌండ్స్ ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ ట్రై చేశాకే మీరు ఖచ్చితంగా నెక్ వేసుకోండి. కొంచెం ఫస్ట్ టైమే బిగినర్స్కి వచ్చేస్తుంది, డైరెక్ట్గా బ్లౌజ్ మీద కుట్టేసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే ఫస్ట్ హ్యాండ్స్ వేసుకొని తర్వాత నెక్ వేసుకోండి బిగినర్స్ అయితే. ఓకేనా, లాస్ట్ ఎండింగ్ రఫ్ ఇచ్చేస్తే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. చూసారా, నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడైతే చుట్టూ కూడా ఇంకొక పాదం మందం ఖర్చుతో కుట్టేసుకుంటూ రావాలి. చూడండి థ్రెడ్ ఎంత హైలైట్ అయిందో. అయితే ఇంకా కెమెరాలో కన్నా బయట లుక్ ఇంకా సూపర్ ఉంది ఇది. ఇప్పుడు జస్ట్ ఇది సైడ్లు లేసి ఉంటుంది కదా, ఖర్చులు కనపడకుండా. మీరు చేతి పని చేసుకోవాలనుకుంటే చేతి పని చేసుకోండి, లేదా మిషన్ కుట్టేసుకోవాలంటే మిషన్ కుట్టేసేయండి. నేనైతే ఇక్కడ మిషన్ కుట్టేసేస్తున్నాను. మిషన్ కుట్టు అయితేనే గట్టిగా చాలా రోజులు ఉంటుంది, చేతి పని కన్నా కూడా చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. కస్టమర్స్కి కుట్టేవాళ్ళు మ్యాక్సిమం మిషన్ కుట్టు ప్రిఫర్ చేసేయండి, అలా అలవాటు చేసేయండి. జనాలకి ఎలా అలవాటు చేస్తే మనం అలానే రిసీవ్ చేసుకుంటారనమాట. ఎవరో ఒకళ్ళు అడుగుతారు చేతి పని చెయ్యి, ఇలా మిషన్ కుట్టు వద్దు అనేది. థ్రెడ్ పైపింగ్కి మ్యాక్సిమం ఎవరు అడగరండి, ఇలానే అలవాటు చేయండి. మీరు ఒకసారి చేతి పని అలవాటు చేశారంటే ఖచ్చితంగా అదే లుక్ బాగుందని చెప్పేసి అలా అలవాటు అయిపోతారు. చూసారు కదా, మొత్తం కూడా అయిపోయింది థ్రెడ్ పైపింగ్ అనేది మనకి. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారు కదా. ఈ థ్రెడ్ పైపింగ్ వీడియో అనేది మీకు నచ్చుంటే కనుక నా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా హ్యాండ్స్కి
ప్లస్ నెక్కి థ్రెడ్ పైపింగ్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఒక హ్యాండే చూపించాను, ఇంకో హ్యాండ్ అనేది చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఆల్రెడీ F1 రాసుకున్నాను. ఆ ఫ్రంట్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ లాగా వచ్చేలాగా పెట్టుకోండి. అంటే లైనింగ్ పైకి రావాలి. రైట్ సైడ్ క్లాత్స్ అనేవి కరెక్ట్గా ఒక సైడ్కు ఉండాలన్నమాట. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నేను కాట్ పెట్టుకున్నాను కదా, ఆ కాట్ అనేది షోల్డర్ కుట్టు మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. షోల్డర్ కుట్టు మీద కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు అట్లనే కరెక్ట్గా పాదం కింద పెట్టేసుకొని కింద మెడ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు అనేవి కింద బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టుకొని ఎక్కడ లాగొద్దు. హ్యాండ్ పార్ట్ అయినా లాగొద్దు, కింద బాడీ పార్ట్ అయినా లాగొద్దు అనమాట. ఎక్కడ లాగకుండా ఇలాగా స్టిచ్ చేసుకోండి. అయితే నేను కుట్టు పడుతుందా లేదా అని లాగేసాను, కానీ బార్గా కుట్టేసేయండి. ఇలాగ ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా పాదం మందం ఖర్చు మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. రెండోసారి కూడా డబల్ కుట్టిచ్చేయండి ఖచ్చితంగా. మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి కుట్టడం అనేది. కొంతమంది ఏంటంటే చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం కుట్టుకుంటూ వచ్చేస్తారు. అలా చేయొద్దు. ఇట్లా మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. మిడిల్ నుంచి ఎటుకటే కుడితేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఎక్కడ గుంజినట్టు ఉండదన్నమాట. ఒకవేళ అటు ఇటు అంటే కొంచెం కరెక్ట్ షోల్డర్ మిడిల్ రాదనమాట, హ్యాండ్ కర్వ్ అనేది పోద్దనమాట అలా కుడితే. అందుకనేసి కరెక్ట్గా మిడిల్లో కుట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు రెండో కుట్టు కూడా ఇచ్చేస్తున్నాను చూడండి, మిడిల్ దాకా ఇస్తున్నాను. ఎందుకంటే అటు సైడ్ అయిపోయినాయి 2 కుట్లు, ఇటు సైడే సింగిల్ కుట్టు అయిపోయింది. ఇప్పుడు రెండో కుట్టు వేస్తున్నాను. అయితే ఇలాగ 2 కుట్లు ఇచ్చేటప్పుడు కూడా మీరు కింద తడుముకుంటూ ఉండండి, లేకపోతే క్లాత్ ముడత పడి కుట్టు క్లాత్ మీద పడే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి నీట్గా వచ్చేసింది. సెకండ్ హ్యాండ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు చూడడం అర్థమై ఉంటే కనుక స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఇంకా క్లారిటీగా చెప్తా చూడండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని కాట్ పెట్టాం కదా, ఆ కాట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కుట్టు దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, బ్యాక్ పార్ట్ లాగొద్దు, రెండు లాగకుండా నీట్గా పాదానికి నీట్గా ఇచ్చేయాలన్నమాట. లూజ్గా ఇచ్చేయాలి. అలా లూజ్గా ఇచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఒకవేళ టైట్గా లాక్కుంటూ కుట్టారంటే కరూస్ దగ్గర మీకు గుంజినట్టు అయ్యి వేసుకున్నాక ముడతలు వచ్చేస్తుంది, ప్లస్ టైట్గా పట్టేసినట్టు అవుతుంది అనమాట. కాబట్టి లాగకుండా నీట్గా కుట్టేసేయండి. రెండో కుట్టు ఇచ్చేటప్పుడు కూడా ఫింగర్స్తో తడుముకుంటూ కుట్టాలి, లేకపోతే క్లాత్ అనేది వేరే క్లాత్ దాని కింద ముడత పడే అవకాశం ఉంటుంది. కరూస్ కదా, ఎమ్మటే ముడతలు గుంజేస్తుంది అనమాట. అందుకనేసి మనకి పాదం కిందకి వేరే క్లాత్ పడకుండా తడుముకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే. ఏ సైడ్కి ఆ సైడే కుట్టండి, కానీ ఒకేసారి చంక దగ్గర నుంచి చంకకి కుట్టొద్దు, షోల్డర్ నుంచి చంక దగ్గరికి కుట్టండి. రెండోసారికి కూడా అంతే, షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి కుట్టండి, కానీ అలా డైరెక్ట్గా కుట్టేయొద్దు. అలా కుట్టేయడం వల్ల మనకి మెజర్మెంట్స్ అనేవి మిస్ అయిపోతాయి. కాబట్టి ఎక్కడ ఏ హ్యాండ్కి అండ్ ఏ సైడ్కి ఆ సైడే కుట్టేసేయండి. ఓకేనా. మనకి హ్యాండ్ ఫినిషింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి లాక్కుండా కుడితే సరిపోతుంది, నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ అయిపోయింది మనకి. ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సైడ్ జాయింటింగ్స్లోనే ఉంటుంది మన ఫిట్టింగ్ మొత్తం కూడా. బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా కుదరాలంటే సైడ్ జాయింటింగ్స్లోనే ఉంటుంది. సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు చూడండి, హ్యాండ్స్ని 2 సమానంగా ఇలా పట్టుకొని కరెక్ట్ సమానంగా పట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్లో బ్యాక్ సైడ్ నుంచే కొలవాలి. ఏది కొలవాలన్నా కానీ బ్యాక్ పార్ట్ నుంచే కొలవండి. బ్యాక్ పార్ట్ నుంచి కూడా బ్లౌజ్ రివర్స్ తీసుకొని కుట్టుకోండి. ఇలా రివర్స్ తీసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ మడత దగ్గర నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికుందో అక్కడికి అలాగా మార్క్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా కొలుచుకోవాలండి. మనం మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకోవద్దు. కరెక్ట్గా ఇలా చూడండి, ఖర్చులు వెనక్కున్నాయా ముందుకున్నాయా చూసుకొని, వెనక్కుంటే ఒకవేళ వెనక సైడ్ నుంచే పెట్టండి, మన ఖర్చులతో సహా లెక్కెట్టండి. ముందుకున్నాయి ఇప్పుడు కాబట్టి ముందుకు తిప్పేస్తున్నాను నేను, అయితే ఖర్చులతో సహా లెక్కెట్టట్లేదు నేను. ఇక్కడ ఖర్చులు అనేవి ముందుకున్నాయా వెనక్కున్నాయా అనేది పర్ఫెక్ట్గా చూసుకొని ఇలాగ పెట్టేసేయండి. చూడండి, ఇక్కడ నేనేమో ఖర్చులు వెనక్కి పెట్టాను, వీళ్ళు ఏమో ముందుకున్నాయి. కాబట్టి నేను కుట్టిందేమో ఖర్చులు వదిలేసేసి ఇక్కడికి మార్క్ చేస్తాను.
చేస్తున్నాను. అయితే ఎప్పుడైనా ఖర్చులు వెనక్కి కుట్టడమే కరెక్ట్ అండి, బ్యాక్కి ఫ్రంట్కి కాదు. అయితే వీళ్ళు ఆది బ్లౌజు వేరే వాళ్ళు కుట్టారు కదా, వాళ్ళు ఫ్రంట్కి పెట్టారు. ఇక్కడ చూడండి నడుం లూజ్ అనేది 2 సరి సమానంగా పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి ఆది బ్లౌజ్లో కూడా మిడిల్లో తీసుకోండి. ఆది బ్లౌజ్లో కూడా కరెక్ట్గా సైడ్ జాయింటింగ్స్ ఉన్నాయి కదా, సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలా మిడిల్గా పట్టుకొని ఇలా పట్టేసుకొని మిడిల్ నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు మనకి వెనక నడుం లూజు వచ్చేసింది. నెక్స్ట్ ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా ఈ 2 ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇది ఉక్స్ పట్టి ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి తీసుకొని ఉక్స్ పట్టి దగ్గర నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలుపుకుంటూ పట్టుకొని మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడైతే మన మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయింది కదా, మార్కింగ్స్ చేసిన విధంగా కుట్టుకుందాము. ఒకవేళ బిగినర్స్కి స్ట్రైట్గా రాదక్క కుట్టు ఎట్లాగో పోతుంది అనుకుంటే కనుక హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్కి స్ట్రైట్గా స్కేల్ పెట్టేసి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఒక లైన్ గీసేసుకోండి. ఒక లైన్ గీసేసుకొని ఆ లైన్ మీద నుంచి కుట్టేసేసుకోండి. మీకు ఒకవేళ బిగినర్స్కి రాకపోతే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఆర్మ్ లూజ్కి ఎక్కడుందో అక్కడికి ఒక మార్కింగ్ కుట్టేసేసి ప్లస్ మార్కింగ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని 2 కుట్లు ఒక దగ్గర ఉంటే ప్లస్ మార్కింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నడుం లూజు ఉక్స్ పట్టి లూజు 2 కూడా మార్కింగ్స్ సమానంగా పట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఓకేనా, ఇలా స్ట్రైట్ కుట్టుకుంటూ వచ్చేసేసి మన మార్కింగ్స్లలోకి కలిపేసేయాలి. వెనక షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి పైకి అనేసేయండి, కింద నడుం పట్టి ఖర్చులు అనేసి పైకే ఉంచండి. పైకి ఉంచేసేసి 2 కూడా కలిపేసేసి ఇలాగా రఫ్ ఇచ్చేస్తే ఎండింగ్లో సరిపోతుంది అనమాట. ఖచ్చితంగా ఎండింగ్లో మాత్రం రఫ్ ఇచ్చేయండి. మళ్ళీ అలాగనే 3 కుట్లు ఇస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వద్దు. ఎక్కువ ఇచ్చినా కానీ కట్టేలాగా అయిపోయి మనకి స్టిఫ్నెస్ వల్ల మనకి చంకలో కుచ్చుకోవడం అట్లా అవుతుంది. కాబట్టి 3 కుట్లు ఇచ్చేయండి సరిపోతుంది. ఒక 3 స్టిచెస్ అయితే సరిపోతుంది ఖర్చులు ఇప్పుకోవడానికి. ఓకేనా, ఇంతేనండి. సైడ్ జాయింటింగ్ అనేది మనకి 1 సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాకే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఈ ఖర్చులు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, 2 ఇంచెస్ ఇచ్చాం కదా మనం, చిన్న కాట్లు ఇచ్చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి రెండో సైడ్ కూడా సైడ్ జాయింటింగ్ చేసేస్తున్నాను. ఇందాక అద్దం కాపోయి ఉంటే కనుక ఇప్పుడు చూడండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ నేను కుట్టిన హ్యాండ్ లూజ్ని మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ లూజ్ కూడా కుట్టిన ఆర్మ్ లూజ్దే మార్క్ చేసేస్తున్నాను. ఖర్చులు అనేవి మనకి ఇప్పుడు వెనక్కున్నాయి కదా, వెనక్ సైడ్ నుంచి పెట్టేసుకొని ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. పెట్టేశాక ఇప్పుడు ఉక్స్ పట్టియా కాజా పట్టియా మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇది కాజా పట్టి, ఉక్స్ పట్టి అయిపోయింది కదా, కాజా పట్టి నుంచి కాజా పట్టికి లాస్ట్ కుట్టు ఎక్కడికి అక్కడికి మార్క్ చేసేసి నడుం లూజు మిడిల్ ఏదే చూసుకొని వెనక పార్ట్ అనమాట, నడుం లూజు వెనక పార్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని మిడిల్ పాయింట్ నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఒకసారి చూసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్టే మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ జాయింటింగ్స్కి కింద సైడు ఏ పార్ట్కి ఆ పార్టే మార్క్ చేసేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆది బట్టి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ లూజు ఒకసారి నాకు కొంచెం డౌట్ అనిపించింది ఇక్కడ, ఒకసారి చూడండి. ఆర్మ్ లూజ్ అనేది మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఖర్చులతో సహా మార్కింగ్ చేయలేదు. ఇక్కడ ఖర్చులతో సహా మార్క్ చేసేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇందాకది ఎలా కుట్టాను ఇప్పుడు ఎలా కుట్టాను అనేది చూస్తే అర్థమైపోతుంది అనమాట. అయితే నేను చూడగానే అరే కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపించింది అని చెక్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఎందుకంటే ఇందాక ఖర్చులతో సహా లెక్కెట్టాను, ఇప్పుడు ఖర్చులు లేకుండా లెక్కెట్టేసేసరికి కొంచెం పైకి వెళ్ళింది. మళ్ళీ ఖర్చులతో సహా లెక్కెట్టుకున్నాను. మళ్ళీ ప్లస్ మార్క్ వచ్చేలాగా ఒకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకొని కుట్టేశాను అనమాట. ఇప్పుడు నడుం లూజ్ కూడా 2 సమానంగా పట్టుకొని ఇలా చూడండి, షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి పైకి వెళ్ళాలి. షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి పైకి వెళ్ళేలా చూసుకొని కింద కూడా నడుం పట్టి అనేది పైకి ఉందా లేదా క్లాత్ ముడత పడకుండా వెనక్కి వచ్చేయకుండా చూసుకుంటూ కుట్టేసుకోండి. ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి వీడియోస్ మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. స్టిచ్చింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అనేది మీకు నచ్చుంటే కనుక లైక్ ఇవ్వండి. మన బ్లౌజ్ కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు మనకి బ్లౌజ్ ప్యాటర్న్స్ అనేవి సేల్ చేస్తున్నాను నేను. బ్లౌజ్ ప్యాటర్న్స్ తీసుకొని మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నారంటే కనుక ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. ఒక్కోసారి ట్రై చేయండి, మీ బ్లౌజ్ మీరు కుట్టుకునే విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే మీకు
మంచిగా కుదురుతూ ఉంటుంది. ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటైనా ఖచ్చితంగా కుదురుతుంది అనమాట. ఫస్ట్ బ్లౌజ్ ప్యాటర్న్తో స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నడుం లూజ్ ఎంత తీసుకోవాలి, ఇవి అవి మొత్తం కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఓన్గా మార్కింగ్ చేసుకొని కరెక్టా కాదా అని భయపడే బదులు బ్లౌజ్ ప్యాటర్న్ తీసుకొని కరెక్టా కాదా అని చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఓన్గా కట్ చేసేసేసి కరెక్ట్గా సెట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. అలా మన ప్యాటర్న్తో చెక్ చేసుకొని కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటే అప్పుడు బయట వాళ్ళే కుట్టడానికి కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఎవరి బ్లౌజ్ వాళ్ళే ట్రై చేసుకుంటారు కాబట్టి మీ నడుం లూజ్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకొని మన ప్యాటర్న్ తీసుకొని ఒకసారి నేర్చుకోండి. నేర్చుకోవడానికి ప్యాటర్న్ అనేది బాగా యూజ్ అవుతుంది, ప్లస్ వర్కింగ్ ఉమెన్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. వితిన్ మినిట్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ని అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు మన ప్యాటర్న్తో. ఓకేనా? మన వీడియోస్ కనుక నచ్చుంటే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాళ్ళకి షేర్ చేయండి. ఇంతేనండి, బ్లౌజ్ సైడ్ జాయింటింగ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయాయి, 2 సైడ్స్ కూడా.